సీఎంని చంపబోతున్నావా? నాకు ఆ పోస్ట్ దక్కాలంటే ఉన్న మార్గం అదొక్కటే. ఆయన్ని చంపేసి ఆ బ్లేమ్ తీవ్రవాదుల మీద వేసేసి ఒక మత కల్లోలాన్ని సృష్టించాలి. అప్పుడు తమిళనాడు స్తంభించిపోయేలాగా ఒకటే పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, అది ఇది అన్నీ చేసి పూర్తిగా నేరాన్ని తీవ్రవాద సంస్థ మీదకి నువ్వు నెట్టేయాలి. ఆ తర్వాత ఎలాగూ సీనియారిటీ ప్రాతిపదిక మీద సీఎం పదవి నాకే దక్కుతుంది. ఇదంతా జరగాలంటే మరి కొద్దిగా నీ సహకారం నాకు అవసరమవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్తే పార్టీలో వాళ్ళు వింటారు, బయట జనము ఒప్పుకుంటారు. లేరా, నువ్వు లేరా ముందు. నువ్వు నా ప్రాణమిత్రుడివి, అందుకే ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడాను. మన ప్రాణమిత్రుని ప్రాణం తీయాలన్న ప్లాన్తో నువ్వు వచ్చావని ముందే తెలుసుంటే నిన్నసలు ఇంట్లోకి రానిచ్చేవాడి కాదు. ఈ దిక్కుమాలిన ఆలోచన ఇంతటితో వదిలే. ఈ విషయం వేరే వాళ్ళెవరికీ తెలియకూడదని నేను పొద్దున్నే తమిళవాణాన్ని లేపేశాను. ఈలోపే చెప్పేశాడు ఆ వాడు. ఇంకా ఎవరెవరికి చెప్పాడు రా తమిళవాణన్? సార్, తమిళవాణన్ ఎవరో కూడా నాకు తెలియదు. మరి ఈ విషయం నీకెలా తెలిసింది? నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ధనుష్ కోడి మాత్రమే. ధనుష్ కోట? రే, జోక్ చేస్తున్నావా? నేనేం జోక్ చేయట్లేదు సార్, ఆయనే మీతో బాగా ఆడుకుంటున్నాడు. రైట్ అయ్యా, ధనుష్ కోటికి ఫోన్ చేయరా. ఇప్పుడే కాల్ చేస్తా. ఫోన్ చేస్తారా? ధైర్యం ఉంటే ఫోన్ చేయి. ధైర్యం ఉంటే ఫోన్ చేయి. చేయమంటున్నానా? నువ్వు చేయరా. నా నాయకుడు వచ్చి మిమ్మల్ని అందరినీ లేపేస్తాడు, చూడరా. నేను ఇక్కడ ఉండగా నీకెవడరా నాయకుడు? వీళ్ళకే నువ్వు నాయకుడివి, కానీ నాకు ధనుష్ కోడి మాత్రమే ఒకే ఒక నాయకుడు. ఫోన్ చేయరా. చేసావా? దేవుడా, నన్ను ఇక్కడ హింసిస్తున్నాడు. దేవుడా, నన్ను కూడా చంపేయాలని చూస్తున్నాడు. దేవుడా, ముండా ఇంకా కనెక్ట్ అవ్వలేదురా. తీస్తారు నా దేవుడు. చెప్పండి అన్నయ్య గారు. ఏంట్రా చెప్పండి అన్నగారు? నీ అబ్బా నా దగ్గరే డబుల్ గేమ్ ఆడతావరా? ఏంటన్నయ్య అన్ని పర్ఫెక్ట్, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర డబ్బులు దొబ్బి ఇంకొకటి పెట్టి నా ప్లాన్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? నీ వాడు ముఖ్యులంతో అన్ని చెప్పేశాడు. వాడమ్మా, వాడు మళ్ళీ వచ్చాడా? అంటే నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావా? అన్నయ్య, అంటే మీరిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేశారన్నమాట. అయ్యో అన్నయ్య, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు. నేను ఇప్పుడే అక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్. ఆగరా, ముందు వాడిని లేపేసి తర్వాత నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. అన్నయ్య 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 అన్నయ్య, వాడికి ఏం కాకూడదు, వాడు ప్రాణాలతో భద్రంగా ఉండడం మీ బాధ్యత. బొంగేం కాదు, నీకు వాడి మీద అంత ప్రేమ కారిపోతుందా? అన్నయ్య అన్నయ్య, మీ ఇద్దరిని కలిపే 30 ఏళ్లకు ముందు 120 అడుగుల పార్టీ జెండా మోసుకుంటూ 1000 చేతులు నిలబెట్టాయి. అందులో ఒక చెయ్యి అరివెలగందైతే ఇంకో చెయ్యి నాదిరా. కుల వివక్ష పోరాటంలో రైలు పట్టాల మీద తల పెట్టి పడుకున్నా. కావాలంటే ఆ ఫోటో ఒకసారి చూడండి రా. అందులో ఒక తల వాడిదైతే ఇంకో తల ఏంట్రా వీళ్ళ ఫ్రెండ్ అంటూ ఎవరో ఒక అతను వచ్చాడయ్యా. రమ్మని చెప్పా. నమస్తే సార్. ఇద్దరేనయ్యా ఆడ ఫ్రెండ్. అమ్మయ్యా, రారా బాబు, వచ్చేసావు నాయనా. నువ్వు ఒక్కడవే మిస్ అవుతావేమో అని భయపడ్డాను. సార్, ఆడు కూడా మా గ్రూపే సార్. రెండు పక్కన చేరేసి కూర్చోపెట్టండి సార్. రా. సారీ సార్, వేరే బిల్డింగ్ వెళ్ళిపోయి ఇటు వచ్చినట్టున్నాను. వీళ్ళు అసలు నా ఫ్రెండ్సే కాదు సార్. సరే, నాకు ధనుష్ కోటికి మాత్రమే తెలిసిన విషయం నువ్వు పోసగుచ్చినట్టు చెప్తున్నావంటే నువ్వు ధనుష్ కోటి వేసిన ప్లాన్ ఏంటి? నన్నేం చేసినా నేను చెప్పను. నిన్ను చంపేస్తాను. చంపినా కూడా చెప్పను సార్. వాడు తెలియక మాట్లాడుతున్నారు సార్. వాడికి ఏం తెలియదు సార్. ఇన్ఫాక్ట్ మాకు కూడా ఏమీ తెలియదు సార్. సార్, మమ్మల్ని ఎందుకు సార్ ఇక్కడ బంధించారు? అసలు మేమే తప్పు చేశాం సార్. అయితే దీన్ని లేపేయమంటావా? ఈ విషయం మీకు ఎలా తెలుసో చెప్పండి. నాటకాలు ఆడతాం. నాకేం తెలీదు సార్. ఒక ఆడపిల్లని కొడతావేంట్రా? మగాడువేనా? నువ్వు మగాడువైతే వచ్చి నన్ను కొట్టరా. రా, నన్ను వేసి. నువ్వు మగాడువైతే వచ్చి నన్ను వేసి. రా, అంతే రా, నన్ను వేసి. రా, వచ్చే త్వరగా రా, నన్ను వేసేరా. వాడు చావకూడదు అన్నయ్యా. సూపర్ దేవుడా.
దేవుడేంట్రా? దేవుడా మీరు చెప్పినట్టే నన్ను కొట్టి అడిగారు, ఆయన నేను నిజం చెప్పలేదే. ఏంట్రా వాగుతున్నావు? మీరు ఊహించినట్టే మన ప్లాన్ ప్రకారం పక్కాగా జరుగుతోంది. ఏంట్రా ప్లాన్? అదేరా నేను అడుగుతున్నాను, ఏంట్రా ప్లాను? నువ్వు సీఎం అవడమే ప్లాన్. అయ్యో దేవుడా, ఆయనతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? చట్టుకుని లేపేయండి, నా కట్లు విప్పండి, ఒళ్ళంతా నొప్పులు. నోరు ముయ్యరా, చంపుతాన్రా. అదేరా నేను చెప్తున్నాను, చంపేరా. అయ్యో అన్నయ్యా, నేను చెప్పాను కదా నన్ను దేవుడు చంపడని. నోరు ముయ్యరా. ముండమోపి నువ్వు ముయ్యరా. నువ్వు చెప్పరా, వాడిని ఎందుకు చంపడరా? నన్ను చంపితే నువ్వు సీఎం అయిపోతావుగా. నోరు ముయ్యరా. అన్నయ్య వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడు చస్తే మీరు సీఎం అవ్వలేదు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావరా? అన్నయ్య నన్ను నమ్ము అన్నయ్య. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు వాడిని చంపాలి. నేను చెప్తాను కదా నన్ను చంపడని. నువ్వు సీఎం అవడం నా దేవుడికి ఇష్టం లేదయ్యా. నిన్ను చంపేస్తాను. చెప్తున్నావు గానీ నువ్వు కాల్చట్లేదురా. అంటే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? దేవుడా కనిపెట్టేశాడు దేవుడా. వీడిని చంపండిరా. వీడిని చంపితే నీ అబ్బ చంపుతాన్రా. అప్పుడైనా ఈ కళ మూస్తుందిరా. మొత్తం కళ మూసిపోతుందిరా. వాడు చేస్తే నువ్వు బొంగుల సీఎం అవుతావు. నేను చెప్పేది మాత్రం విను, లేదా కాల్చి పారదపై వెళ్ళిపోతా. అర్థమైందా? అన్నయ్య నా చేతుల గన్నుంది కదా, వాడికి నాకు మధ్య ఏదైనా ప్లాన్ ఉంటే నిన్ను చంపేసి వెళ్ళొచ్చుగా. చంపు అన్నయ్య, నన్ను చంపు. నేను ఒప్పుకోను సార్. నా కళ్ళ ముందే నా దేవుడిని చంపుతానంటే నేను ఒప్పుకోను. కాబట్టి నా ప్రాణాలు తీసుకోండి సార్, నా ప్రాణాలు తీసుకోండి, నన్ను చంపండి సార్. అన్నయ్య ఈ రోజు కోసం మన ఇద్దరం 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. దయచేసి నేను చెప్పేది దేనికి, ఎందుకు, ఎలా అని ఏవి అడగొద్దు. వాడున్నాడుగా, వాడు చేస్తే నువ్వు సీఎం అవ్వలేవు. అన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య. నన్ను నమ్మి మహాసభకెళ్ళు. నెక్స్ట్ సీఎం నువ్వే అన్నయ్య. ధనుష్కోటి, ఇంతవరకు నువ్వు చెప్పింది ఏదీ నాకు అర్థం కాలేదు. కానీ నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళన్నయ్యా. ఈ మాణిక్యాన్ని తీసుకెళ్లి మురిక్కాలలో పడేయండి రా. అన్నగారు మురికాలంలోనా? కంపు భరించలేను అన్నగారు. కనీసం సెట్ మాట్లాడి ఇప్పించండి అన్నగారు. నేను నీకేం చెప్పాను? తిరిగి మళ్ళీ రాకూడదని చెప్పారు సార్. వస్తే ఏం చేస్తానని చెప్పాను? వస్తే నన్ను మాత్రం ప్రాణాలతో ఉంచి నా చుట్టూ ఉన్న నా వాళ్ళని చంపేస్తానని చెప్పారు సార్. చెప్పాను. ఇప్పుడు ఏమైంది? మీరు చెప్పిందే సార్ జరిగింది. తెలియక చేశాను సార్. పొగరు. చచ్చి చచ్చి అందరినీ బతికించచ్చని పొగరు. ఇవాళ నిన్ను చావనివ్వనురా. జరిగినదంతా అలాగే ఉండిపోతుంది. చచ్చిన వాడు చచ్చే ఉంటాడు. సార్ యు ఆర్ గోయింగ్ టు క్రాస్ దిస్ ఫ్రీకింగ్ డే అలైవ్. తెలియక చేశాను సార్. నేను ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని నిజంగా నాకు తెలియదు సార్. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్, చాలా పవర్ఫుల్ సార్. నేను ఎవరిని సార్ తెలియక నేనేదో నా వల్ల ఇదేదో కాపాడగలనని, చెయ్యగలనని నమ్మాను సార్. అలా నమ్మడం తప్పే సార్. ఇప్పుడు నేను నిజంగా తెలుసుకున్నాను సార్. మీరు చేసేది కరెక్టే సార్. మీరు ఇదే కదా సార్ చేయబోతున్నారు. ఎలాగూ నన్ను చంపారంటే మీకు మళ్ళీ ఈ డే వస్తుంది కదా సార్. నేను నిజంగా రాను సార్. నన్ను నమ్మండి సార్. మహానటుడివిరా నువ్వు. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నాకు తెలుసు. నేను నటించట్లేదు సార్. నేను ఎందుకు సార్ నటిస్తాను? వాడు నా ఫ్రెండ్ సార్. నా ఫ్రెండ్ షూట్ చేశారు సార్. వాడికి పెళ్లి సార్. ఆ అమ్మాయి ఎవరని కూడా నాకు తెలియదు సార్. ఆ అమ్మాయిని చంపేశారు. వాడికి 2 పిల్లలున్నారు సార్.
నన్ను నమ్మొచ్చారు సార్. నేను చేసిన తప్పుకి వాళ్ళు ఏం చేస్తారు సార్? నిజంగా ఒట్టుగా నేను మళ్ళీ రాను సార్. ఈ ఒకే ఒక్కసారి నన్ను చంపేయండి సార్, ప్లీజ్ సార్. నేను మళ్ళీ రాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. I'm convinced, but I don't want to take a chance. సార్ సార్ నో సార్, నో సార్. తెలియక వచ్చాను సార్. నేను మళ్ళీ నిజంగా రాను సార్. ఐ ప్రామిస్ యూ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను సార్, ప్లీజ్ సార్. Guys! సార్ 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 ప్లీజ్ సార్ సార్ వీడు చావకూడదు. సార్ నేను మళ్ళీ రాను సార్. సార్ ఒట్టేసి చెప్తాను, నేను మళ్ళీ రాను సార్. సార్ వెళ్ళకండి సార్. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాపం అందరిని చంపేశారు. నా ఫ్రెండ్ పోయాడు, నేనేం చేయాలి? అల్లా! ఆ అబ్బాయి ఏదో చెప్పాడు కదా, ఎంక్వైరీ చేశారా? అదేం లేదయ్యా, వాడు ఒట్టి హంబగ్. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మనకు తెలిసిందేగా. అయినా నేను ఏసీపీకి చెప్పాను, సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడులే. చాలా చక్కగా ఉపన్యసించారు నా ప్రాణమిత్రుడు ఆర్థిక మంత్రి మాన్యులు పరంధామయ్య గారు. ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో కుతంత్రాలు అన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళాను. అయ్యగారు చెప్పారు కదా. సీత, నీ కాలు దగ్గర అదిగో చూడు, చూడు. దాన్ని పోసి. మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? మీ ప్రేమాభిమానాలను చూసి సంతోషంతో నా నోట మాట రావటం లేదు. దేహంలో